టీవీ ట్రిబ్యునల్ న్యూస్ కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్న భీమ్ మిషన్ ఐడియాలజీ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ గా కుసుమ విజయను నియమించారు. హైదరాబాద్లోని బీఎంఐ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు దామల సర్వయ్య, ప్రధాన కార్యదర్శి మాసది లక్ష్మీనారాయణ కలిసి జిల్లా కన్వీనర్ కుసుమ విజయకు నియామక పత్రాన్ని అందించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలు నియమించాలని ఈ సందర్భంగా సర్వయ్య సూచించారు. జిల్లా స్థాయిలో యూత్ విభాగం, మహిళా విభాగం, కల్చరల్ విభాగం వంటి కమిటీలను కూడా నియమించుకోవాలని సూచించారు. దళిత సమాజాన్ని విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగంలో బలోపేతం చేసేందుకు బీఎంఐ పనిచేస్తుందని తెలిపారు. జిల్లా యువత, మహిళలతో కలిపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు జిల్లా కేంద్రంలో బీఎంఐ తరపున త్వరలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సర్వయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 2023లో రిజిస్టర్ చేయబడింది. దీని ద్వారా ఈ యొక్క మాల ఉపకులాలను ఐక్యపరిచి వారికి అంబేద్కర్ ఐడియాలజీని అవగాహన సదస్సుల ద్వారా తెలియజేసి వారందరినీ కూడా ఐకమత్యం చేసి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్ అనేటువంటి ఈ ప్రిన్సిపల్స్ ద్వారా వారిని చైతన్యపరిచి ఈ ప్రభుత్వం ద్వారా అమలు చేసేటువంటి స్వయం ఉపాధి పథకాలు, అదేవిధంగా పెన్షన్ స్కీములు కానీ, హౌసింగ్ కానివ్వండి, ఎన్ఆర్ఈజిఎస్ కానివ్వండి, అనేకమైనటువంటి స్కీములు, స్టార్టప్ కానివ్వండి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా అమలు చేసేటువంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి వారిని సమాయత్తం చేసి ఈ ప్రభుత్వ పథకాలు పొందే విధంగా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేటువంటి ప్రధాన అంశంగా భావిస్తూ వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల సాధికారత కోసం మరి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను కూడా మహిళలకు చేర్చే విషయంలో బీఎంఐ ముందుండి వారికి సహకరిస్తుంది. ఈ సందర్భంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి కుసుమ విజయ గారిని ఈ బీఎంఐ జిల్లా కన్వీనర్గా మరి అపాయింట్ చేయడం జరిగింది. వారికి మనవి చేసేది ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి యూత్ని, మహిళల్ని, మన రైతులని, మరి కార్మికులని, కూలీలని అందరినీ కూడా సమైక్యపరిచి వారికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలన్నింటినీ కూడా వివరించి వారికి అందజేసే దాంట్లో ప్రధాన పాత్ర పోషించి వాళ్ళ యొక్క యువతకు మరియు మహిళల సాధికారత కోసము పాటుపడాలని చెప్పేసి కోరుతూ మరి వారిని ఇదే విధంగా జిల్లాలో ఇంకా మండల వైజ్గా కమిటీలు వేసుకొని, గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని వాళ్ళందరికీ అంబేద్కర్ ఐడియాలజీని విస్తరింపజేయాలని చెప్పేసి కోరుతున్నాను. అదేవిధంగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ మాల ఉపకులాల జనాభా లెక్కలను కూడా తీసుకొని వారు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసు, వాళ్ళు క్వాలిఫికేషన్లు, అదేవిధంగా వాళ్ళు చేసేటువంటి వృత్తులు, ఇవన్నీ కూడా సేకరించి ఈ డేటా ద్వారా మనము అక్కడ ఉన్నటువంటి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి కూడా ఈ ప్రభుత్వ సహాయం అందజేయడంలో ప్రధాన లక్ష్యంగా భావించి బీఎంఐ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్.